ఆ వ్యాధి మరణం కొరకు రాలేదు అని స్పష్టంగా చెప్పాడు. కానీ లాజరు మరణించాడు. పోనీ మరణించిన మరుసటి రోజే ఏమైనా జరిగిందా అంటే 4 రోజులు సమాధిలో ఉన్నాడు లాజరు. నాకు తెలిసి లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నాడు. ఈ వ్యాధి మరణం కొరకు రాలేదని చెప్పాడు. ఇక్కడ రాయబడలేదు, కానీ అప్పుడు కూడా ఎంతోమంది ఎవరో ఉండుంటారు. అవునండి, మొన్న యేసే చెప్పాడు లాజరు మరణం కొరకు రాలేదు, ఇది లాజరు వ్యాధి మహిమ కొరకు వచ్చిందన్నాడు. లాజరు చనిపోయాడంటే సమాధి అయిపోయిందంట నిన్న. మరి ఏంటి, మరి మీ సార్ ఏంటి కదలట్లేదు, ఇక్కడే ఉన్నాడు ఇంకా మీ బోధకుడు? మరణం కొరకు రాలేదన్నాడు, అలా మరణించాడు, చనిపోయాడు, సమాధి చేశారు. కనీసం సమాధి చేసేటప్పుడు వెళ్ళొచ్చుగా, కదలొచ్చుగా ఇక్కడ నుంచి. ప్రేమించేసేసాడని వాళ్ళు చెప్పుకుంటున్నారు. నిజమా కాదా? ఉంటాయా ఉండయా ఇలాంటివి? ప్రేమించేసేసాడని చెప్పుకుంటున్నారు, తీరా చూస్తే ఏమీ లేదు. నువ్వంటే నాకు ఇష్టం అంటాడు పాస్టర్ గారు, మీ కుటుంబం విలువైందంటారు పాస్టర్ గారు. మరి మీ ఇంట్లో కార్యం అయితేనే రాలేదు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఒకరోజు ఒక కుటుంబంలో బర్త్డే కదా, బర్త్డే సెలబ్రేషన్ ప్లాన్ చేసుకున్నారు. నాకేమో డెంగ్యూ జ్వరం వచ్చింది. డెంగ్యూ జ్వరం వచ్చింది. నేను చేతుకు ఇంజక్షన్ పెట్టుకొని ఇంజక్షన్లు వేసుకుంటున్నాను. డెంగ్యూ జ్వరం వచ్చింది, కానీ దేవుడికి స్తోత్రం ఒక్క రక్త కణం పడలా. సరే, ఇంట్లో ఉన్నాను, నేను ఇంజక్షన్లు వేసుకుంటున్నాను, బాగా అవుతున్నాను, బాగా అయ్యాను కూడా దాదాపుగా. అయితే అంతకుముందు రోజే వాళ్ళు అయ్యా మరి ఇట్లా ఇంట్లో బర్త్డే ఉంది, పాప బర్త్డే అనుకుంటా, పాప బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు అంటే, అమ్మ నేను అన్నాను, అమ్మ మీరు టెన్షన్ పడకొద్దు అంటే, నన్ను కలవడానికి వచ్చారు, నన్ను పలకరించడానికి వచ్చారు. అయ్యగారు ఎలా ఉంది, పాస్టర్ గారు ఎలా ఉందంటే, ఇలా ఉందమ్మా, టెన్షన్ లేదు, పర్లేదు, బాగుంది, మీరేం టెన్షన్ పడవద్దు, బర్త్డే హ్యాపీగా జరుగుతుంది. నేను తమ్ముడికి చెప్పాను, నడిపించాలని చెప్పాను. ఇంకో తమ్ముడు ఉండేవాడు, ఆ తమ్ముడికి చెప్పాను. అందరూ సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అన్నారు, అయ్యా పాస్టర్ గారు మీరు మా ఇంటి పెద్ద, మీరు ఇలా ఉన్నారంటే మేము బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకుంటాం, క్యాన్సిల్ చేస్తున్నామని. అయ్యే వద్దమ్మా, మీరు ఎంతో ఆశపడ్డారు. ఆయన దుబాయ్ నుంచి వచ్చాడు, ఆ బ్రదర్ దుబాయ్ నుంచి వచ్చాడు, ఆ దుబాయ్లో ఉండేవాడు, ఆయన మళ్ళీ వెళ్ళిపోతాడు. అంత దూరం నుంచి వచ్చిన వ్యక్తి ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. మీ బర్త్డే మీ సెలబ్రేషన్ మీరు చేసుకోండి అంటే, లేదు పాస్టర్ గారు అసలు ఇంపాసిబుల్, ఎట్లా అంటారు మీరు, ఎట్లా చెప్తారు మీ అంట, ఎట్లా చెప్తారు మీరు, ఎట్లా అంటారు అని ఖచ్చితంగా చెప్పారు. దేవుడికి స్తోత్రం. సరే అయిపోయింది. ఆ బర్త్డే రోజు మధ్యాహ్నము ఉదయం నాకు చేతికి క్యాన్ల తీసేయడం అయిపోయింది, ఇంజక్షన్లు అయిపోయినాయి, తీసేయడం అయిపోయింది. కొంచెం ఆరోగ్యంగా ఉన్నా, మధ్యాహ్నమో సాయంత్రం తీసేసాము, ఆరోగ్యంగా ఉన్నాను, హెల్తీగా ఉన్నాను. ఆ రోజు తీసేసాము, ఆరోగ్యంగా ఉన్నాను. ఆ రోజే బర్త్డే రోజే హాస్పిటల్ నుంచి కూడా వచ్చారు, వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వచ్చిపోండి సార్ అని ఫోన్ వస్తే, సరే కొంచెం నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా వెళ్ళొస్తాను లేని క్లినిక్ వచ్చి ఒకళ్ళు ఇద్దరిని చూసి నేను వెళ్ళిపోయా. నాకు పెద్దగా ఆశ లేదు. ఆ రోజు వచ్చా. క్లినిక్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి కనపడ్డాను. పాస్టర్ గారికి డెంగ్యూ వచ్చిందంటే మా ఇంట్లో బర్త్డేనే క్యాన్సిల్ చేసుకున్నాం మేము. పాస్టర్ గారికి డెంగ్యూ వచ్చిందని మా ఇంట్లో బర్త్డే క్యాన్సిల్ చేసుకున్నాం మేము. మా ఇంట్లో బర్త్డే అయితే రాడట కానీ ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు పేషెంట్లను చూసుకోవడానికి అని చెప్పని చర్చి మానేశారు. ఫోన్లు చేస్తే ఫోన్లు తీసేది లేదు. నేను ఇంకా అయిపోయింది, ఇంకా చర్చి మానేశారు అంతే. ఇక రాలే మళ్ళీ చర్చికి. మంచిగా ఉంది అంటే ఇక్కడ ఎవరు అడ్డు పెడుతున్నారు నీకు? దేని గురించి నువ్వు అభ్యంతరమై చర్చికి మానేశావు? చర్చి మానేశారు అంతే, అయిపోయా. చిన్న కారణం, అసలు ఎందుకు వెళ్ళి ఉంటాడు పాస్టర్ గారు? ఒకవేళ వాళ్ళకి నా క్యాన్ల తీసుకోవడానికి నేను హాస్పిటల్కి వెళ్ళి ఉండొచ్చుగా. నా చేతుకున్నటువంటి క్యాన్ల తీసుకోవడానికే నా దగ్గర ఏం లేవు, ఇక్కడ హాస్పిటల్ అన్నీ ఉంటాయి, హాస్పిటల్ తీసుకుంటాను పదా అని చెప్పేసి ఎవరినో పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి తీయించుకొని అక్కడ కూర్చుని ఉండొచ్చుగా. నేను హాస్పిటల్ దగ్గర నేను కనపడ్డా, నేను అంతే, ఫిక్స్, తీర్మానం అయిపోయింది. ఇక మానేశారు చర్చికి. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మనుషులు ఎందుకు ఇట్లా తొందరపడుతున్నారు? ఎవరు తొందర పెడుతున్నారు మనుషుల్ని? మనం ఈ వాక్య ధ్యానంలో ముందుకు వెళ్తుంటే మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ గలిబిలి అనేది వస్తుంది అన్నప్పుడు వెంటనే అర్థం చేసుకోవాలి ఏంటంటే,
నేను నిదానంగా ఉండాలి. యేసయ్యకు గలిబిలి కానీ, కంగారు పట్టడం కానీ, తొందర పట్టడం కానీ, స్పీడ్ డిసిషన్స్, ఫాస్ట్ డిసిషన్స్ కానీ యేసయ్యకు నచ్చవు. యేసయ్య అలా వేయడు. ప్రతిదానికి ఒక సమయం ఉంది, ప్రతిదానికి ఒక టైం ఉంది, ప్రతిదాని లెక్క ప్రకారం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక విధానంలో ఉంటుంది. ఇది కంగారు పట్ట నిన్నే మనం చెట్టు నాటామా, నేడు చూస్తే ఫలాలు ఇచ్చే చెట్టు అయిందా? అలా అవ్వదది. అలా అయ్యిందంటే ఎల్లుండి ఆ పళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టినా కూలిపోతాయి. ఇంకా నువ్వు తినడానికి ఏముండేవి. నిన్న మొక్క పెట్టావు, ఈరోజు చెట్టు అయింది, రేపు పండ్లు అయ్యాయంటే ఎల్లుండి ఏమైతాయి? ఆ పండ్లు ఎట్లొచ్చాయో అట్లే పోతాయి. మరి అలా అవ్వదది. ఇక్కడ యేసయ్య చెప్పాడు, మరణం కొరకు రాలేదు అన్నాడు, కానీ మరణించాడు. ఈయన అబద్ధవికుడు, ఈయన అబద్ధ బోధకుడు. అలా మాట్లాడని వారు ఉండకపోలేదు, అలా తలంచని వాళ్ళు ఉండకపోలేదు. ఎంత వ్యతిరేకత అప్పట్లో ఆయన మీద. ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు పట్టుకుందామా, ఎంత కాచుకొని చూస్తున్నారు యోధులు, పరిచయులు, శాస్త్రులు. కానీ దేవుని సంగమా, ఎవరైతే ఆయన నమ్మి ఉన్నారో, ఎవరైతే ఆయన గట్టిగా పట్టుకున్నారో ఆయనతో ఉంటారు వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఆయన శిష్యులతో చెప్పాడు, శిష్యులు సందేహపడలా, డౌట్ పెట్టుకోవాలా, శిష్యులు మాత్రం స్థిరంగా ఉన్నారు, ఆయనతో పట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఇది మరణం కొరకు కాదు, మహిమ కొరకు వచ్చింది. ఆయన మరణించాడని కబురు వచ్చింది. ఏదైనా స్థిరంగా ఉండాలంటే అది స్థిరంగానే ఎదగాలి. అది స్థిరంగా నిలబడాలంటే అది స్థిరంగానే ఎదగాలి. నిన్న పుట్టి ఇవాళ పెరిగింది అంటే అది ప్రమాదం. మీరు చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఏవి కూడా 2 రోజులు పెరగవు కదా, సంవత్సరాలు పెరుగుతాయి. కానీ సంవత్సరాల తరబడి ఉంటాయి. గడ్డి చూడండి, 4 చినుకులు పడిన 4 రోజుల తర్వాత ఎక్కడ చూసినా పచ్చగా నేలంతా, అరే ఎట్లా అయిపోయింది కదా, పచ్చగా ఇట్లా చిగురు 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 పచ్చగడ్డి అలా లేస్తుంది. గట్టిగా 10 రోజులు ఎండగొట్టింది అనుకోండి, అయిపోయి. ఏమైంది? అయిపోయింది. మరి చెట్టు అదేంటది అంతే ఉంది, అదేంటది అంతే ఉంది. జాషువా మామిడి చెట్టు పెట్టాడు, జాషువానే పెట్టాడు. ఇక రోజు చూస్తాడు నీళ్ళు పోసుకుంటూ, డాడీ రాలేదు, డాడీ రాలేదు. రాదురా, టైం పడుతుంది. ఇంకా అది అంత వచ్చింది, అంత మొక్క అయింది. ఇంకా ఆ మొక్కను రోజు చూస్తాడు, ఆకు పెరిగింది చూస్తాడు, ఇక ఆకు పెరిగింది చూస్తాడు, 1 ఆకు లెక్క, 2 ఆకులు లెక్క. ఇప్పుడు అది ఆ పైనకి ఎదిగింది. ఇంకా అది ఎదుగుతుంటే అది కొంచెం ఎదుగు, డాడీ ఈ సంవత్సరం వస్తాయా పండ్లు, డాడీ ఇప్పుడు వస్తాయా పండ్లు, అప్పుడు వస్తాయా పండ్లు, ఇప్పుడు వస్తాయా పండ్లు, అప్పుడు. ఇప్పుడు అది ఇంటికి మించి పైకి వెళ్ళింది. అది పెట్టిన 6 నెలల్లో కూడా పండ్లు ఇవ్వదు, సంవత్సరంలో కూడా ఇస్తుందని తెలియదు నాకు. కనీసం 2-3 సంవత్సరాలు వెయిట్ చేయాలేమో. కానీ ఇవ్వడం మొదలుపెట్టిందంటే ఎప్పటిదాకా ఇస్తుందో తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆలస్యం అవుతుంది కానీ శాశ్వతంగా ఉంటుంది. ఆమె ఎటర్నల్ లాగా ఉంటుంది. కొన్ని పనులు అలా ఉంటాయి. ఆ చెట్టు మనకేం ఎటర్నల్ కాదు కానీ చెప్తున్నాను. ఇక్కడ తొందరపడిన వాళ్ళు నష్టపోయేవారు. ఎవరెవరు తొందరపడ్డారో మనకు తెలియదు. కానీ ఇలాగ తొందరపడే స్వభావం మనలో ఉంటే మనం నిశ్చయంగా నష్టపోతాం. తొందరపడొద్దు, తొందరగా నిర్ణయాలు తీసుకోవద్దు, తొందరగా స్పందించొద్దు. ఎవరన్నా దాన్ని చెప్పగానే ఎందుకు నేను మౌనంగా ఉన్నాను, ఇమ్మీడియట్గా అనకపోయానంటే అవసరం లేదు. దేని రిజల్ట్ దానికి ఉంటుంది. నువ్వు వెంటనే అన్నంత మాత్రాన ఏం అవ్వదు. ఏం చేస్తావు వెంటనే అని? ఎవరో ఏదో తొందరపడేదో ఒక మాట అనింది, వెంటనే అనాలా? యుద్ధమా, గొడవ ఎందుకు? వెంటనే ఇది అనాలా? అంటే నువ్వు గెలిచినట్ట కాదది. నీ యథార్థత, నీ ఓపిక, నీ సహనం నీకు గొప్ప ప్రతిఫలాన్ని తీసుకొచ్చి నీ ముందు పెడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, చెప్పిన మాట ఆయన నిశ్చయంగా నెరవేరుస్తాడు. అది మరణం కొరకు కాదన్నాడు. అది మరణించిందయ్యా, కాదని ఎట్లా అంటున్నాను అంటే, మరణించినా కూడా తిరిగి జీవింపజేయగలవాడు ఆయన. ఆమేన్. మారుస్తాడు పరిస్థితిని. ఆయన సామర్థ్యం అది. ఇక్కడ నువ్వు నమ్ముతున్నావు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు, కానీ పరిస్థితి అలా లేదు. అసలు ఈ సంవత్సరం ఇలా ఉంటుందన్నారు పాస్టర్ గారు, నాకు వాగ్దానం ఇలా వచ్చిందయ్యా అంటే ఈ సంవత్సరం మామూలుగా ఉండదు నీకు. నువ్వు నమ్మావు, ప్రార్థన చేసుకుంటావు, కానీ పరిస్థితి చూస్తుంటే ఎండిపోయిన చెట్టులాగా ఉంది. వాగ్దానం బహు గొప్పగా ఉంది,
పరిస్థితి ఎండిపోయిన చెట్ల. ప్రార్థన గొప్పగా జరుగుతుంది, విశ్వాసం గొప్పగా ఉంది, పరిస్థితి ఏం బాగోలే. ఎప్పుడు మారుతుందో తెలియదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కానీ నువ్వేం చూడాలా? నువ్వు వాగ్దానం చూడాలా. నువ్వేం చూడాలా? నీ ప్రార్థన చేస్తున్న ప్రార్థన ఫలమునే చూడాలా. ఆమేన్. నేను ప్రార్థిస్తున్నాను, ఆ ఫలమునే చూస్తాను. ఇప్పుడున్న పరిస్థితిని నేను చూడను. లాజర్ చనిపోయాడు. లాజర్ చనిపోతే ఏంది, బ్రతుకుంటేది. మా ప్రభు చెప్పాడు అది మహిమ కొరకే వచ్చేది. ఇంకో మాట నేను నమ్మను. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నమ్మాలి. నువ్వు అట్లా చెప్పావు కదా, ఇట్లా జరిగిందని. మారచ్చు, మారుతుంది. దేవుడికి సాధ్యం. ఏదైనా సరే, ఏ పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి చూసి మనము భవిష్యత్తు గురించి మాట్లాడొద్దు. మన భవిష్యత్తు మన క్రీస్తు మీద ఆధారపడి ఉంది. ఆమేన్. మన భవిష్యత్తు మన క్రీస్తు మీద ఆధారపడి ఉంది. యేసయ్యను చూసి మన భవిష్యత్తు గురించి మాట్లాడాలి. యేసయ్యను చూసి మన పిల్లల గురించి మాట్లాడాలి. యేసయ్యను చూసి మన బిడ్డల భవిష్యత్తు గురించి మాట్లాడాలి. యేసయ్యను చూసి మన బిడ్డల దీవెనకరమైన దినముల గురించి మాట్లాడాలి.